వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం జూలై 31వ తారీఖున వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలేమిటి, ఆ ద్రవ్యాలని గనక మనం పూజలో ఉపయోగిస్తే మనం లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు ముఖ్యంగా 4 మన పెద్దవాళ్ళు మహర్షులు తెలియచేయటం జరిగింది. అంటే ఆ లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి వస్తువుల్లో ద్రవ్యాల్లో ముఖ్యంగా మొట్టమొదటిది పట్టు వస్త్రాలు. అంటే అమ్మవారికి ధరింపజేసేటువంటి వస్త్రాలైనా లేదా మనం ఇంటిల్లపాది పూజ చేసేటువంటి వారు ధరించేటువంటివైనా సరే పట్టు వస్త్రాలని ధరించేటట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన ద్రవ్యం ఏంటంటే ఈ పూజలో చేసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి దీపారాధనని గనక స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో గనక చేసేటట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా లభిస్తుంది. అలాగే దీప లక్ష్మి అని అంటారు. అంటే దీపం అనేటువంటిది దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సాక్షాత్ మహావిష్ణు, దీపేణ హరతే పాపం, సంధ్యాదీపం నమోస్తుతే. అంటే లక్ష్మీదేవి నివాసం ఉండేటువంటి చోటు ఏది అని గనక మనం వెతుక్కునేటట్లయితే లక్ష్మీదేవి దీపం ఉండే చోట నివసిస్తుంది. అంటే చీకటి గుయ్యారాల్లో, చీకటి గుహల్లో, చీకటిగా ఉన్న ప్రదేశాల్లో లక్ష్మీదేవి నివసించదు. అవి అలక్ష్మీ స్థానాలు. కనుక అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి దీపాన్ని స్వచ్ఛమైనటువంటి ఆవు నేతితో వెలిగించి పూజని గనక చేసేటట్లయితే చక్కటి ఐశ్వర్యం అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందని మన పెద్దవాళ్ళు తెలియచేయటం జరిగింది. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు బిల్వ దళాలని గనక ఉపయోగించేటట్లయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మీది ముక్కిలి ముఖ్యంగా బిల్వ దళాలని గనక వాడేటట్లయితే లక్ష్మీప్రదం చక్కగా మంచి సంపదలు లభిస్తాయని మన మహర్షులు మనకి తెలియచేశారు. దీనికి కారణం ఏంటంటే ఈ బిల్వ చెట్టుని అంటే మారేడు చెట్టుని శ్రీవృక్షం అని కూడా అంటారు. అంటే సంపదలని ప్రసాదించేటువంటి వృక్షం, అత్యంత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి వృక్షంగా ఈ బిల్వ వృక్షాన్ని మన మహర్షులు మనకి తెలియచేశారు. గనక ఈ రోజున అమ్మవారికి యథోచితంగా బిల్వ దళాలని గనక సమర్పించగలిగితే చక్కటి ఐశ్వర్యం మంచి ఆరోగ్యం తప్పకుండా లభిస్తాయి. ఇక మరొక ప్రధానమైనటువంటి ద్రవ్యం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి నారికేళం అంటే కొబ్బరి బోండం. అంటే కొబ్బరి కాయ కంటే కూడా కొబ్బరి బోండం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి పూజా ద్రవ్యం గనక అన్ని శుభకార్యాల్లో మనం ఎక్కడ చూసినా కూడా కొబ్బరి బోండాన్నే వివాహాది ప్రక్రియల్లో అనేక సత్యనారాయణ స్వామి వ్రతంలో అనేక చోట్ల కొబ్బరి బోండాన్ని మనం వాడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కొబ్బరి బోండాన్ని గనక అమ్మవారి పూజ సమయంలో అమ్మవారి విగ్రహం ఎదురుగా కానీ అలాగే అమ్మవారి ఫోటో ఎదురుగా కానీ ఉంచి ఆమెకి సమర్పించి గనక పూజ చేసేటట్లయితే చక్కటి సంపదలు తప్పకుండా లభిస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి పూజా ద్రవ్యం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేసేటట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. అంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని మనం ఏమని పిలుస్తున్నాం? వరలక్ష్మి అని పిలుస్తున్నాం. అంటే ధాన్యలక్ష్మిని గాని
ఐశ్వర్యలక్ష్మి అని గాని విజయలక్ష్మి అని గాని పిలవడం లేదు, వరలక్ష్మి అని మాత్రమే పిలవడం జరుగుతోంది. కారణం ఏంటంటే కోరినటువంటి వరాలనిచ్చేటువంటి తల్లి గనక వరలక్ష్మీదేవిగా ఆ రోజున మనం అమ్మవారికి పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపాదించాలి అని అంటే తెల్లటి పూలతో పూజ చేసేటట్లయితే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే కమలాలతో అంటే పద్మాలతో పూజ చేసేటట్లయితే అమ్మవారికి మంచి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పం కమలం గనక పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధస్వ అంటే అమ్మవారు పద్మంలో కూర్చుని ఉంటుంది, పద్మాన్ని ధరించి ఉంటుంది. పద్మప్రియ అంటే పద్మాలంటే ఇష్టం కలిగి ఉంటుందని శ్రీ సూక్తంలో చెప్పబడి ఉంది గనక లక్ష్మీదేవికి పద్మాలతో గనక పూజ చేసేటట్లయితే కోరిన కోరికలన్నీ తప్పకుండా సిద్ధించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ద్రవ్యాలని వాడినట్లయితే ఈ 4 రకాల ద్రవ్యాలని పూజలో వినియోగించినట్లయితే తప్పకుండా వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. దీంట్లో మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మన పెద్దలు తెలియచేసిన విషయాన్ని ఒకటి మీకు నేను తెలియచేస్తాను. ఏంటంటే అలక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని గాని అలక్ష్మీప్రదమైనటువంటి లక్షణాలని గాని వదులుకునేటట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా మన దగ్గర మన ఇంట్లో ఖచ్చితంగా నివసిస్తుంది. అలక్ష్మీకరమైనటువంటి పనులేంటి? గోళ్ళు విపరీతంగా పెంచటం, గోడలో ఉండేటువంటి మట్టి అలక్ష్మీ స్థానాలు, అలాగే 2 చేతులతో ఈ తలని గోకటం, ఇటువంటి లక్షణాలు అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు. అలాగే అసుర సంధ్య వేళ నిదురించటం, అతి ఆకలి అంటే అతిగా కొంతమంది తింటూ ఉంటారు, ఇలా అతిగా తినడం కూడా దరిద్ర హేతువు. కొంతమంది అతిగా నిద్రపోతూ ఉంటారు, అంటే ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు, ఈ అతి నిద్ర కూడా దరిద్ర హేతువు. అలాగే అపరిశుభ్రత, ఇల్లు వాకిలి పూజా మందిరం అన్ని శుచిగా శుభ్రంగా మనకున్నంత స్థాయిలో గడపలకి పసుపు రాసి కుంకుమ పెట్టేటట్లయితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. అట్లాగే లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి యొక్క పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ దేవతార్చన మందిరంలో పూజ చేసేటువంటి పీట దగ్గర అష్టదళ పద్మాన్ని గనక ముగ్గుగా వేసేటట్లయితే ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. అంటే అటువంటి శుభప్రదమైనటువంటి వాటికి లక్ష్మీదేవి తొందరగా ఆకర్షించబడి ఉంటుంది, వచ్చి అక్కడ స్థిరోభవ అనగానే స్థిరంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుంది. కనుక అష్టదళ పద్మాలు ఉన్నటువంటి ముగ్గుని వేసి అమ్మవారిని గనక వరలక్ష్మీదేవిని అక్కడ ఫోటో రూపంలో గాని విగ్రహం రూపంలో గాని కలశం రూపంలో గాని ఎవరికి తోచిన విధి విధానాలతో వాళ్ళు పెట్టి పూజ చేసేటట్లయితే చక్కటి ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అలక్ష్మీప్రదమైనటువంటి పరిస్థితి ఏమిటంటే సోమరితనం. ఎవరి ఇంట్లో అయితే బద్ధకంగా సోమరితనంతో పని చేయకుండా ఉంటారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించదు. ఇవి ముఖ్యంగా అలక్ష్మీకరమైనటువంటి వస్తువులు, అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు. ఇటువంటివి మనం ఉద్దేశపూర్వకంగా వదులుకోగలిగితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా మరొక ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా శుక్రవారం తర్వాత మంగళవారం ఈ 2 రోజులు మాంసాహారాన్ని భుజించరాదు, మకార పంచకాన్ని దరిచేరనీయరాదు. అంటే మాంసం, మత్స్యం, మదిర, మగువ ఇవన్నీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున సంపూర్ణంగా నిషేధించగలిగితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లలో మన మేలు కోరే వాళ్ళు ఎవరు, మన కీడు కోరే వాళ్ళు ఎవరు అనేటువంటి విచక్షణ కూడా ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటిది మన ప్రాచీన మహర్షులు ఋషులు మనకి తెలియచేయటం జరిగింది.
అటువంటి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా గనక దూరంగా ఉంచగలిగితే తప్పకుండా అప్పటి వరకు దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కూడా క్రమంగా ధనవంతులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరిని దూరంగా ఉంచాలి, ఎవరిని దగ్గరగా ఉంచాలి? చాలా మంది ఉన్నారు, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ ఉన్నారు కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. వాళ్ళని గుర్తించేటువంటి విధానాన్ని ఇప్పుడు మీకు నేను క్లుప్తంగా తెలియచేస్తాను. మన పెద్దవాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, మొట్టమొదటగా ఏ పని లేకపోయినా నీ చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళని తక్షణం వదిలిపెట్టమన్నారు. అంటే ఏ పని ఉండదు, వాళ్ళతో మనకు పనే ఉండదు, మనతో వాళ్ళకి పనే ఉండదు, కానీ వాళ్ళు వచ్చి కాలక్షేపం చేస్తూ టైం పాస్ చేస్తుంటారు, వాళ్ళని తక్షణం వదిలిపెట్టాలి. ఇక రెండవ క్వాలిటీ ఏంటంటే, మన మెప్పుదల కోసం మనకి ఇష్టం లేని వాళ్ళని పదే పదే విమర్శిస్తూ ఉంటారు మన దగ్గర. అంటే ఒక రకంగా చాడీలు చెప్తున్నట్టుగా వాళ్ళు ఎట్లా అంట, వీళ్ళు ఎట్లా అంట అని చెప్పి మనకిష్టమైన వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుని మన దగ్గర వాళ్ళని తిడుతూ ఉంటారు. వీళ్ళని తక్షణం వదిలేయమని పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మన మీద మనకన్నా కూడా అవతల వ్యక్తికే అతిగా చనువుందనుకోండి, అంటే మన మీద మన పెత్తనం కంటే కూడా పక్కన వాడి పెత్తనం ఎక్కువగా ఉండేటట్లయితే వాళ్ళని అర్జెంటుగా తక్షణం వదిలివేయాలని మన మహర్షులు తెలియచేయటం జరిగింది. మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, మనం ఎప్పుడు కలిసినా ఒక వ్యక్తిని కలిసామనుకోండి, మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు అడగటం పరిపాటి సాధారణమైనటువంటి విషయం. అలా కాకుండా కలిసిన ప్రతిసారి డబ్బు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళని తక్షణం వదిలిపెట్టాలి. అంటే మనం ఎక్కడ మొదలుపెట్టినా ఏం మాట్లాడినా వాళ్ళు డబ్బు గురించే ప్రస్తావన తీసుకొస్తారు. వాళ్ళు మన ద్రవ్యాన్ని నశింపజేయడానికి ఉన్నవాళ్లుగా గుర్తించడం అనేటువంటిది అవసరమని మన ప్రాచీన ద్రష్టలు మనకి తెలియచేయటం జరిగింది. అలాగే ఎవరికైతే విపరీతంగా స్త్రీ వ్యామోహం ఉంటుందో వాళ్ళని కూడా తక్షణం వదిలిపెట్టాలి. అలాగే జోదరులు, వీళ్ళని మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా వాళ్ళని వదిలించుకునేటట్లయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మనకి తప్పకుండా కలుగుతుంది. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళకి కోపం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ కోపం అనేటువంటిది ఒక పరిధిలో ఉంటే పర్వాలేదు, కానీ విపరీతమైనటువంటి కోప స్వభావం ఉన్న వాళ్ళని కూడా ఉద్దేశపూర్వకంగా వదిలివేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు తెలియచేశారు. అయితే ఈ లక్షణాలన్నీ మన చుట్టుపక్కల వాళ్ళలో ఎవరికైనా ఉండేటట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్ గా వదిలేయాలి. కారణం ఏంటంటే, ఈ లక్షణాలను వేటిని కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు. ఇవన్నీ అలక్ష్మీ హేతువులు, అంటే దరిద్ర హేతువులు. ఆ దరిద్ర హేతువులు ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేసినా, ఎప్పుడూ కలిసి ఉన్నా మనల్ని కూడా దరిద్రం వదిలిపెట్టకుండా ఉంటుంది. కనుక ఇటువంటి దుష్ట లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తక్షణం వదిలివేసేటట్లయితే తప్పకుండా ఐశ్వర్యవంతులం అవుతాం. కనుక ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి పనులు, ప్రీతిపాత్రమైనటువంటి లక్షణాలని అమర్చుకుని చెడ్డ లక్షణాలను వదిలివేసి చక్కగా వరలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకుని ఆమె యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది చక్కటి ఐశ్వర్యవంతులు, మంచి ఆరోగ్యవంతులు అవుతారని, అవ్వాలని ఆ వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నా. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.